నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపానాథెళ్ళ ఈరోజు మనతో పాటు కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ దీపక్ రాఘూరి ఉన్నారు. చాలా కొద్ది మందికి యూరాలజిస్ట్ని ఏ సందర్భాల్లో కలవాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్. వాళ్ళకి క్లారిటీ ఇద్దాం, సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మా వాళ్ళకి న్యూమరాలజిస్ట్ తెలుసు, పల్మనాలజిస్ట్ తెలుసు, కార్డియాలజిస్ట్ తెలుసు, కానీ యూరాలజిస్ట్ని ఏ సందర్భాల్లో కలవాలి అనేది ఇప్పటికీ కొద్ది మందికి అవగాహన తక్కువ. మీరు చెప్పండి, ఎలాంటి కేసెస్ని డీల్ చేస్తారు? మంచి ప్రశ్న అడిగారు రూప గారు. యూరాలజిస్ట్ అనే పదం అంత ఫ్రీక్వెంట్గా వాడే పదం కాదన్నమాట. చాలామందికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరాలజిస్ట్ అనే పదం తెలియదు. యూరాలజిస్ట్ ఏం చేస్తాడు అన్నది మళ్ళీ సెకండ్ క్వశ్చన్. సో ఇప్పుడు అన్నిటికంటే కామన్గా ఉన్న స్పెషాలిటీస్ తీసుకుందాం. ఇందాక మన మాటల్లో కూడా మీరు అన్నారు కార్డియాలజిస్ట్ అంటే హార్ట్కి సంబంధించిన డాక్టర్, న్యూరాలజిస్ట్ బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్, పీడియాట్రిషియన్ అంటే తెలుసు, గైనకాలజిస్ట్ అంటే అసలు అందరికీ తెలుసు, గ్యాస్ట్రో అంటే చెప్పగలుగుతారు. కానీ కిడ్నీస్కి రిలేటెడ్ సంబంధించిన డాక్టర్ల పేర్లు చెప్పండి అని అంటే మాత్రం చాలామంది తడబడతారు. యూరాలజీ కంటే నెఫ్రాలజీ డాక్టర్ని ఇంకాస్త బెటర్గా పోల్చగలుగుతారు. నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీకి సంబంధించిన డాక్టర్ అని అందరు చెప్తారు. కానీ ఈ నెఫ్రాలజీ అండ్ యూరాలజీకి ఉన్న ప్రైమరీ డిఫరెన్స్ కానివ్వండి, వీళ్ళు ఎవరు అనేదంటే నెఫ్రాలజిస్ట్ అనేవారు కిడ్నీకి సంబంధించిన ఫిజిషియన్, కార్డియాలజిస్ట్ అనేవాళ్ళు ఫిజిషియన్, న్యూరాలజిస్ట్ అనేవాళ్ళు ఫిజిషియన్. అదేవిధంగా కిడ్నీకి సంబంధించిన సర్జన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యూరాలజిస్ట్ అంటారు. వాళ్ళ మేము కిడ్నీకి సంబంధించిన సర్జన్స్ యూరాలజిస్ట్, కిడ్నీకి సంబంధించిన ఫిజిషియన్స్ని నెఫ్రాలజిస్ట్ అంటారు. కాకపోతే ఇంకొక డిఫరెన్స్ ఏముందంటే నెఫ్రాలజీకి సంబంధించిన స్పెషాలిటీ వాళ్ళు కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ మాత్రమే చూస్తారు. యూరాలజిస్ట్ అనే సర్జన్ కిడ్నీ కాకుండా ఇంకొన్ని ఆర్గన్స్ కూడా, ఇంకొన్ని అవయవాలు కూడా మా స్పెషాలిటీలోకి వస్తాయి. ఎలాంటి అవయవాలు సార్? కిడ్నీకి యూరినరీ బ్లాడర్ కింద మూత్రపిండం అంటాం. కిడ్నీలో నుంచి బ్లాడర్కి వచ్చే ట్యూబ్ని యూరెటర్ అంటాం. సో ఈ కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్, యూరెటర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, యూరినరీ బ్లాడర్కి సంబంధించిన ఇబ్బందులు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేది. ప్రాస్టేట్ గ్రంథి మగవాళ్ళల్లో ఉంటుంది ఇది. సో దానికి సంబంధించిన ఇష్యూస్, ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల వల్ల వచ్చే ఇబ్బందులు కానివ్వండి. ఇప్పుడు కిడ్నీ అంటే కిడ్నీలో రాళ్ళు, కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్, ప్రాస్టేట్కి సంబంధించిన ఇబ్బందులు, ప్రాస్టేట్ క్యాన్సర్, బ్లాడర్కి సంబంధించిన యూరినరీ ఇన్ఫెక్షన్స్, బ్లాడర్ క్యాన్సర్ కూడాను. అంటే ఇవి ఫస్ట్ స్టార్టింగ్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ దాకా దారితీస్తుందా, లేదా ఇవి క్యాన్సర్ అయినా? అన్ని ప్రాబ్లమ్స్ క్యాన్సర్ వరకు దారి తీయవండి, కానీ క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లం అనేది సపరేట్ కన్సర్న్. అదే ఇవే కాకుండా యూరాలజిస్ట్ అనేవాళ్ళు మేల్ ఎక్స్టర్నల్ జెనెటేలియా అంటాం. అంటే ఇప్పుడు ఆండ్రాలజీకి సంబంధించి మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ సంబంధించి కూడా యూరాలజిస్టే చూస్తారు అన్నమాట. ఇవన్నీ కలిపితే యూరాలజీ పర్వ్యూలో వస్తాయి అన్నమాట. కిడ్నీ దగ్గర నుంచి మేల్ ఎక్స్టర్నల్ జెనెటేలియా అంటారు, వారి అవయవాల వరకు పీనిస్ అండ్ టెస్టిస్కి సంబంధించిన ఇబ్బందులు, చిన్నపిల్లల్లో చాలా ఇష్యూస్ చూస్తుంటాం, పెద్దవాళ్ళలో కూడా ఇవే కన్సర్న్స్ ఉంటాయి. ఇవన్నీ అవయవాలకు సంబంధించిన క్యాన్సర్స్ కూడా మేమే డీల్ చేస్తాం. ఓకే, సో ఇలా ప్రోస్టేట్ గ్రంథి అన్నారు కదా సార్, ఇప్పుడు మీరు వాటిలో కాంప్లికేటెడ్ కేసెస్ ఏమన్నా డీల్ చేశారు? అంటే ఇప్పుడు ప్రాస్టేట్ గ్రంథి కాంప్లికేటెడ్ కేసెస్ కంటే ముందు ఒక స్మాల్ ఇంట్రడక్షన్ మీకు. ప్రాస్టేట్ గ్లాండ్ అనేది చాలామంది మగవాళ్ళకు కూడా తెలియదు ప్రాస్టేట్ గ్లాండ్ వాళ్ళల్లో ఉందని. ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ప్రాస్టేట్ గ్లాండ్ అనేది మగవాళ్ళల్లో మాత్రమే ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రాస్టేట్ గ్లాండ్ సెకండరీ సెక్షువల్ ఆర్గన్ అంటాం. అంటే అర్థమైంది, ప్రాస్టేట్ గ్లాండ్ నుంచి వీర్యం ఉత్పత్తి అవుతుంది అనమాట. సెమెన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ప్రాస్టేట్ గ్లాండ్. సో దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, దానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నప్పుడు మేము వీ డీల్ విత్ ఇట్. వయస్సుతో కొంతమందికి ప్రాస్టేట్ గ్లాండ్ అనేది పెరుగుదల, సైజ్ ఒకటే అని కాదు, పెరుగుదల లేకపోయినా కూడా యూరినరీ కంప్లైంట్స్ అంటే మూత్రం దార సరిగ్గా రాకపోవడం, పదే పదే యూరిన్కి వెళ్ళడం, రాత్రిపూట లేచి చాలాసార్లు యూరిన్కి వెళ్తుంటారు పెద్దవాళ్ళు. నాకు షుగర్ ఉంది, ఇలానే చాలాసార్లు లేచి వెళ్తుంటాను అనుకుంటారు, తరచూ అదే అనుకుంటారు. వీళ్ళు కూడా అలానే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. షుగర్ ఉండడం వల్ల తరచు లేచి యూరిన్కి వెళ్ళడం అనేది తప్పు కదండి. అంతటో అదే కాకుండా యూరిన్ సంబంధించిన ఇబ్బంది ప్రాస్టేట్ గ్లాండ్ ఇష్యూ వల్ల కూడా ఉంటుంది అనేది వీళ్ళకి తెలియాలి. సో అందుకని ఎప్పుడు ఇటువంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు తరచు రాత్రి లేచి వెళ్తున్నాం, మూత్రం దార అంత గొప్పగా రావట్లేదు, దూరం పడట్లేదు, కాళ్ళకి దగ్గరే పడుతుంది, ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఒకసారి యూరాలజిస్ట్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. అది షుగర్కి సంబంధించిన ఇబ్బందా, ప్రాస్టేట్కి సంబంధించిన ఇబ్బందా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో అది పట్టించుకోలేదు అనుకోండి, తెలియలేదు, కానీ దాని సివియారిటీ ఎలా ఉంటుంది? అన్నిటికంటే సివియర్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది, యూరిన్ అనేది బ్లాక్ అయిపోతుంది అన్నమాట. కంప్లీట్ 1-5 డే పొద్దున యూరిన్ రాకుండా కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. త్వరగా తెలుసుకోవడంలో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ప్రాస్టేట్ గ్లాండ్ రిలేటెడ్ ఇష్యూస్ త్వరగా బయటపడితే 80% ఆఫ్ ద టైమ్స్ మెడికేషన్స్తోనే, బిళ్ళలతోటే మనం దాన్ని ట్రీట్ చేసే అవకాశం చాలా ఎక్కువ. ఎంత లేట్ అయితే
మెడిసిన్స్ యొక్క ఎఫెక్ట్ అంత తక్కువ ఉంటుంది. అలా మెడిసిన్స్ ఎఫెక్ట్ రాని పక్షాన అప్పుడు సర్జరీ చేయాలి, వేరే దారి లేదు. ఓకే. సో ఇది చిన్నపిల్లల్లో కూడా ఉంటుంది? చిన్నపిల్లల్లో ఉండదండి. ప్రాస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్, ప్రాస్టేట్ గ్లాండ్ పెరుగుదల వల్ల వచ్చే సిమ్టమ్స్ 50 ఏళ్ళు పైపెచ్చున్న వాళ్ళలోనే ఎక్కువ వరకు వస్తాయి. ఓకే. 40 to 50 ఇయర్స్లో కూడా కొంతమందిలో వస్తాయి. దాన్ని ఎర్లీ ఆన్సెట్ అటం, వాళ్ళలో త్వరగా వచ్చినట్లే లెక్క. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 50 ఏళ్ళు పైపెచ్చిన వాళ్ళలోనే ప్రాస్టేట్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఎక్కువ కనబడతాయి. సో ఇందాక మనం షుగర్ ఉండడం వల్ల ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్తారు అని మాట్లాడుకున్నాం. అక్కడ నాకు ఒక మాట గుర్తొచ్చింది. షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీలు కూడా ఫెయిల్ అవుతాయి అంటూ ఉంటారు కదా. సో అది ఎలా గుర్తించవచ్చు, ఏ సిమ్టమ్స్ ద్వారా? ఇందాక అనుకున్నట్టు మనం ప్రప్రథమంగా మీరు తెలుసుకోవాల్సింది షుగర్ అండ్ బీపీ. ఇవి రెండు ఉన్న వాళ్ళల్లో చాలా ఏండ్ల తరబడి 10-15 ఏళ్ళగా షుగర్ కానీ బీపీ ఉన్న వాళ్ళల్లో ఏదో ఒక స్టేజ్లో దీని ప్రభావం కిడ్నీ పైన పడుతుంది. సో దానికంటే ముందు నేను చెప్పదలుచుకుంది, ఈ విషయానికి సంబంధించిన ఇష్యూస్ మా కొలీగ్స్ నెఫ్రాలజిస్ట్ చూస్తారనమాట, ఫిజిషియన్స్. అయినా మీకు నేను ఒక అవుట్లైన్ ఇస్తాను ఏంది అని. ఈ కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళల్లో ఏం ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీలో ఉన్న ఫిల్టరేషన్ కెపాసిటీ, ప్రోటీన్స్ని ఫిల్టర్ చేసే కెపాసిటీ ఏదైతే ఉంటుందో అది అందులో నశించిపోతుంది అనమాట. అంటే మూత్రంలో ప్రోటీన్ లీక్ అవ్వడం మొదలవుతుంది. బాడీ తీసుకోదు, బాడీలో ఉన్న ప్రోటీన్ ఆపే శక్తి తగ్గి మూత్రం ద్వారా ప్రోటీన్ లీక్ అవుతుంది అనమాట. అది ఫస్ట్ సైన్. సీరం క్రియాటినిన్ అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. క్రియాటినిన్ శాతం కిడ్నీలో ఏమైనా పెరుగుతుందా అనేది ఒక కన్నేసి ఉంచుతాం. మామూలుగా ఫిజిషియన్స్ డయాబెటీస్ ట్రీట్ చేస్తున్నప్పుడు కూడా తరచూ ఆ ఒక టెస్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ క్రియాటినిన్ పెరిగిందనుకోండి, డయాబెటీస్ ట్రీట్ చేస్తున్న జనరల్ ఫిజిషియన్ కూడా నెఫ్రాలజిస్ట్కి రెఫర్ చేస్తారనమాట. అంటే కిడ్నీకి సంబంధించిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మొదలైంది అని అర్థం. సో డయాబెటీస్ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళల్లో, హైపర్ టెన్షన్ ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా మీ యాన్యువల్ హెల్త్ చెకప్ తర్వాత ఒకసారి నెఫ్రాలజిస్ట్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. అంటే షుగర్ ఉంటే ఖచ్చితంగా కిడ్నీకి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట లాంగ్ రన్లో వచ్చే అవకాశం ఇస్ వెరీ హై. ఓకే, రైట్ సార్.